ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ టేబుల్ని చూద్దాము. ఒక హెచ్టిఎంఎల్ టేబుల్ని క్రియేట్ చేయడానికి మనకి మెయిన్గా రూట్ ట్యాగ్ వచ్చేసి టేబుల్ ట్యాగ్ అండి. ఇందులోన టీ హెడ్ టీ బాడీ అనేవి ఉంటాయి. లైక్ హెచ్టిఎంఎల్లోన బాడీ ట్యాగ్ లాగా అండ్ హెడ్ ట్యాగ్ లాగానే. టీఆర్ అంటే ఒక రోని రిప్రజెంట్ చేస్తుంది. టీహెచ్ అంటే డేటాని కొంచెం బోల్డ్గా అంటే టైటిల్ లాగా హెడ్డింగ్ అనుకోండి, హెడ్డింగ్ లాగా రిప్రజెంట్ చేస్తుంది. టీడీ అంటే డేటా, టేబుల్ డేటా ఒక సెల్లో నుండి. టీ ఫుట్ అంటే అది ఒక ఫోటోని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి బార్డర్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, అలైన్, హైట్, విడ్త్, రో స్పాన్, కాల్ స్పాన్, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దామండి. ఒకసారి విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి. టేబుల్ ట్యాగ్ అనేది రూట్ ట్యాగ్ లాగా వర్క్ అవుతుంది మనకి టేబుల్ క్రియేట్ చేయడానికి. బార్డర్ అనేది, ఈ బార్డర్ తీసేస్తే మనకి బార్డర్ అనేది వర్క్ అవ్వదండి, కనిపించదండి టేబుల్కి. మీకు అవుట్పుట్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఒకసారి తీసేసి చూపిస్తాను. ఇలా వస్తుంది. దీనికి బార్డర్ అలాంటిది ఏమి ఉండదు. అదే మనం ఇక్కడ బార్డర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినాం అనుకోండి, బార్డర్ 1 ఇచ్చామనుకోండి, 1 చూపిస్తుంది. కానీ మనకి సెల్కి ఒక సపరేట్ బార్డర్ అనేది ఉంటుంది. ఆ సపరేట్ బార్డర్ని కొలాప్స్ చేయడానికి మనకి రూల్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. రూల్స్ వాల్యూ వచ్చేసి ఆల్ పెడితే అది మనకి అంతా క్లియర్ అయిపోయి నార్మల్ టేబుల్ లాగా చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇది ఇలా చూపిస్తుంది, ఇలాగే చూపించకుండా ఇక్కడ 2 రోస్ ఎందుకు మెన్షన్ అనే దానికి ఇక్కడ మనం రోస్ స్పాన్ యూజ్ చేస్తాం చూడండి. రోస్ స్పాన్ యూజ్ చేస్తే ఇక్కడ మనకి 2 రోస్ అనేటివి మెర్జ్ అయిపోతాయి. ఇక్కడ కౌంట్ ఎంత ఇస్తామో అన్ని రోస్ అనేటివి మెర్జ్ అయిపోతాయి. 2 ఇచ్చాము, 2 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చాము, 2 వరకు ఉన్నాయి కాబట్టి 2 మెర్జ్ అయిపోయాయి. మనం ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 మెర్జ్ అయ్యేసి ఉందండి. ఇలా నంబర్ 3 ఇచ్చాం కాబట్టి 3 మెర్జ్ అయ్యాయి. అలాగే మనం 2నే ఇచ్చామనుకోండి, 2నే మెర్జ్ అవుతాయి, థర్డ్ అలాగే ఉంటుంది. సో ఇలా రో స్పాన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ కాల్ స్పాన్ చూద్దాము. కాల్ స్పాన్ అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు 2 కాలమ్స్ మెర్జ్ చేస్తుంది. సో ఇక్కడే ఇచ్చామనుకోండి, కాల్ స్పాన్ 2 ఇచ్చామనుకోండి, చూద్దాం. ఈ 2 కాలమ్స్ ని ఒక కాలం కిందకి కన్సిడర్ చేసి చూడండి. అదే మనం 3 ఇచ్చామనుకోండి, ఇప్పుడు వాల్యూ 3 కాలమ్స్ ని ఒకటే కాలంలో కన్వర్ట్ చేస్తుంది. ఇలా మనం కాల్ స్పాన్, రో స్పాన్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి